స్మార్ట్ 9 రాశి ఫలాలకు స్వాగతం. డిసెంబర్ 13, 2020 నుంచి డిసెంబర్ 19, 2020 వరకు మనిషి తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖ దుఃఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి ఈ వారం డిసెంబర్ 13, 2020 నుంచి డిసెంబర్ 19, 2020 వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మొదటిది మేషం. అశ్విని, భరణి, కర్తిక. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థాన చలన యోగం ఉంది. స్థలం గాని ఇల్లు గాని కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అదేవిధంగా కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 2 వృషభం. కృత్తిక 2, 3, 4, రోహిణి, మూగశిర 1 స్థానాల్లో ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పలు ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితుతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. సన్నిహితులతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు. 3 మిథునం. మూగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 స్థానాల్లో ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అష్టమ శని కారణంగా మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పను పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారం అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలను ఫలిస్తాయి. తిప్పలు ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కు ఎదురవుతాయి. స్నేహితుల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. 4 కర్కాటకం. పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య అనారోగ్య బాధ తప్పవు. తరచూ శివ అర్చన చేయించడం మంచిది. సంతానం నుంచి శుభవార్త వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. స్త్రీతో పరిచయానికి దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారు మెప్పు పొందుతారు. సహోద్యోగులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 5 సింహం. మఖ, పుబ్బ, ఉత్తర స్థానాల్లో ఉంది. వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో కీడు పెరుగుతుంది. త్వరలో పెళ్లిబాజాలు మోగే అవకాశముంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 6 కన్య. ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 స్థానాల్లో ఉంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం గాని ఇల్లు గాని కొంటారు.
దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. 7 తుల. చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 స్థానాల్లో ఉంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తు కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. విహారయాత్ర చేస్తారు. 8 వృశ్చికం, విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ స్థానాల్లో ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండలా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గానికి ప్రయత్నాలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వు 6 కాయలుగా ఉంటుంది. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థుల శ్రమ మీద రాణిస్తారు. రాజకీయ, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. 9 ధనస్సు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ స్థానాల్లో ఉంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశముంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతర స్త్రీతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. 10 మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 2వ స్థానాల్లో ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశముంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏలిన నాటి శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీ పిల్లలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. సమీప బంధువుతో విభేదాలు తలెత్తేవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి. ప్రేమ వ్యవహారం మందుకొడిగా నడుస్తాయి. 11 కుంభం, ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3వ స్థానాల్లో ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. ఈ వారం ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుక చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. 12 మీనం, పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4వ స్థానాల్లో ఉంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలను ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు గాని, తీర్థయాత్రలు గాని సంభవిస్తాయి. సంతాన యోగానికి అవకాశముంది. రెండో ఆదాయ మార్గమేర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది.